దొంగ ఓట్లతోనే 8 మంది గెలిచారు. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు గెలిచింది అలాగనే అంట. 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచింది అలాగనే అంట. ఓట్ చోరీతోనే మోదీ అధికారంలోకి వచ్చారు. బీసీలో ఉన్న దేశ్ముఖ్, బండి సంజయ్ బీసీలపై ఒక్కసారైనా ఆయన మాట్లాడారు. దేవుడి పేరుతో ఓట్లడిగే బిచ్చగాలు బీజేపీ నేతలు. 3 ముక్కలైన బీఆర్ఎస్ త్వరలోనే కనుమరుగు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి తీరుతాం. జనహిత పాదయాత్రలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓట్ చోరీపై ప్రజలు ఉద్యమానికి సిద్ధం కావాలి. పేదల కళలో ఆనందమే మా ధ్యేయం అంటున్నారు మీనాక్షి నటరాజన్. మరి ఇప్పుడు ఎక్కువ మీరే పాలించాలి కదా. ఇప్పుడు 8 మంది బీజేపీ వాళ్ళు ఓట్ల చోరీతో గెలిచింది అంటున్నారు కదా. మరి 8 మంది బీజేపీ వాళ్ళు ఓట్ల చోరీతో గెలిచింది. మరి 8 మంది కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా గెలిచిందిలే? 8 మంది కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా గెలిచింది? సరే, ఓట్ చోరీ గెలిచి మూడోసారి అధికారంలో బీజేపీ వచ్చింది అనుకుందాం. మూడోసారి మరి రిమైనింగ్ స్వతంత్ర భారతదేశంలో ఎక్కువ పాలించింది కాంగ్రెసే కదా. మరి కాంగ్రెస్ కూడా ఓట్ల చోరీతోనే గెలిచిందా? మరి 14 మంది ఎవరి వైపు ఉన్నారు? స్టార్టింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వైపు 14 మంది లేరా? 13 మంది. ఒక్కరు కూడా కనీసం నెహ్రూ వైపు లేకపోతే, నెహ్రూనే ప్రధానమంత్రి కావాలని చెప్పింది గాంధీ కాదా? ఇది కాదా ఓట్ చోరీ?